హాయ్ ఫ్రెండ్స్ 2022లో ఎస్జే సూర్య యాక్ట్ చేసిన వదంతి సిరీస్ అందరికీ తెలిసిందే. గ్రూపింగ్, ఇన్వెస్టిగేషన్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లతో చాలా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు అదే ఫ్రాంచైజ్ నుంచి వదంతి సీజన్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. డబ్బింగ్ కూడా చాలా బాగుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ తో వచ్చిన ఈ సెకండ్ సీజన్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టోరీ ప్లాట్ ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల ఒక అస్థిపంజరం బయటికి వస్తుంది. అది స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ మధ్య గొడవలా మారుతుంది. అయితే ఆ అస్థిపంజరం ఎవరిది, అక్కడికి ఎలా వచ్చింది, అది మర్డరా లేక ఆత్మహత్య లేక గవర్నమెంట్స్ మధ్య గొడవ రావడానికి ఎవరైనా పెట్టారా అనే పాయింట్ చుట్టూ తిరిగేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ. ఈ సిరీస్ నాకు ఎలా అనిపించిందంటే అంటే చాలా బాగా నచ్చింది. రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన బెస్ట్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అని చెప్తాను. సీజన్ 1 కి ఈక్వల్ గా సీజన్ 2 ఉంటుంది. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లో అస్థిపంజరం బయటపడడం, అది ఎవరిది అనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. థర్డ్ ఎపిసోడ్ లో మూవీ ఇన్వెస్టిగేషన్ చూసే పర్స్పెక్టివ్ మారిపోతుంది. చూసిన ప్రతి ఒక్కరి మీద డౌట్ వస్తూనే ఉంటుంది. అదే ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్. స్క్రీన్ ప్లే అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. 4th and 5th ఎపిసోడ్ కూడా ఇన్వెస్టిగేషన్ లో వచ్చే టర్న్స్ అండ్ డెడ్ ఎండ్స్ తో వెళ్తుంది. కొంచెం స్లో ఫీల్ వస్తుంది 4th to 5th ఎపిసోడ్స్. బట్ 6th to 8th ఎపిసోడ్స్ మాత్రం కంప్లీట్ ఎంగేజింగ్ తో, ప్రతి ఎపిసోడ్ లో 2 ట్విస్ట్లతో స్టోరీలో అనుకున్న పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసి ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తూ ఎండ్ వరకు వెళ్తుంది. 7th ఎపిసోడ్ లో వచ్చే ట్విస్ట్ ని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, అంత డిఫరెంట్ గా ఉంటుంది. ఎండింగ్ ఫైనల్ ఎపిసోడ్ మైండ్ నుంచి ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా అనే కాన్ఫ్లిక్ట్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా 7th and 8th ఎపిసోడ్స్ మాత్రం కంప్లీట్ ఎంగేజింగ్ చేస్తాయి. ఎండింగ్ కూడా సాటిస్ఫైయింగ్ అవుతాము. పర్ఫార్మెన్సెస్ వైజ్ మెయిన్ లీడ్ పర్ఫార్మెన్స్ సిరీస్ కి ప్లస్ పాయింట్. ప్రతి క్యారెక్టర్ వాళ్ళ రోల్స్ కి 100% న్యాయం చేశారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సిరీస్ అట్మాస్ఫియర్ బాగా సెట్ అవుతుంది. స్క్రీన్ ప్లే మూవీకి బిగ్గెస్ట్ పాజిటివ్. ఎక్కడా బోర్ కొట్టకుండా, మెయిన్ ప్లాట్ రివీల్ చేయకుండా ఎండ్ వరకు ఎంగేజింగ్ గా తీసుకువెళ్లారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఓవరాల్ గా ఈ సిరీస్ ఎలా ఉందంటే ఒక అద్భుతమైన ఇన్వెస్టిగేషన్ క్రైమ్ డ్రామా. కంప్లీట్ సర్ప్రైజెస్, ట్విస్ట్లతో ఫుల్ గా ఎంగేజింగ్ చేస్తుంది. ఈ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి 3.75 out of 5. ఈ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.